6 గ్యారంటీలను అమలు చేసే క్రమంలో ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దానికి గాను ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తుంది. మనం ఇప్పుడు కొత్తగూడెం మండలంలోని బాబు క్యాంప్ గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద ఉన్నాం. ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఇక్కడ అధికారులు ఇంకా ప్రజలతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. జరిగింది అంత మంచిగా జరిగింది. 6 గ్యారెంటీలకు సంబంధించి మాకు మంచిగానే జరిగింది కానండి. మాకు 5 సంవత్సరాలు అయింది మా వారు చనిపోయి. ఇప్పటిదాకా పింఛన్ రాలేదండి. గ్యాస్ది కూడా లేదండి. మా కనెక్షన్ లేదండి. అదే మరి బాధపడుతున్నామండి. ఇప్పుడు దీనికి సంబంధించి పెట్టుకున్నారా? పెట్టుకున్నామండి. మాకు ఉపాధి కల్పించండి. ఈ దరఖాస్తు అనేది కొత్తగా మంచిగా ఉన్నట్టుంది ప్రాసెస్. ఏంటంటే మేము కాంట్రాక్ట్ వర్క్ వేస్తాం. మా నాన్న సింగరేణి ఎంప్లాయే, కానీ నేను మ్యారేజ్ అయినాక కాంట్రాక్ట్ వర్క్ నా ఫ్యామిలీ నేను చూసుకుంటున్నా. ఇప్పుడు ఇది దావడం వల్ల మాలాంటి వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ నుండి సాయం దొరకడం అవుతుంది. ఎందుకంటే బయట చూసుకుంటే ఏదంటే సింగరేణి ఎంప్లాయీలకి పింక్ రేషన్ కార్డే ఉంటుంది. వాళ్ళ కొడుకులో మేము మ్యారేజ్ అయిపోయినాక మా పరిస్థితి ఎట్లుంటుందంటే మీ డాడీ రేషన్ కార్డు మీద ఉంటుంది అని ఉంటుంది. మాకు సొంతంగా రేషన్ కార్డు తీసుకోవడం వల్ల మాకు ఏదైనా బెనిఫిట్ ఉంటుందని ఆలోచిస్తున్నాం. ఇది ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇది ఫ్యూచర్లో ఇది ఎట్లుంటుందో మంచిగా జరగాలని ఈ ప్రభుత్వం కూడా మంచి చేయాలని కోరుకుంటున్నాం. దేనికి దరఖాస్తు చేశారు? గ్యాస్కి ఇంకా రేషన్ కార్డుకి దరఖాస్తు చేసినాం అంతే. మరి మీ మహిళ ఉంది 2500 దరఖాస్తు చేశారా? దానికి కూడా దరఖాస్తు చేసినాం. మాకు సొంత ఇల్లు లేదు, ఇందిరా మిల్లుకు కూడా దరఖాస్తు చేసినాం. నమస్కారం సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి 6 గ్యారెంటీల పథకం అమలు చేయుటకై ఈ నెల 28వ తేదీ నుండి వచ్చే నెల జనవరి 6వ తేదీ వరకు 8 రోజుల పాటు అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతున్నది. ఇట్టి గ్రామ సభల యందు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తు ఫారాలను కూడా గ్రామ పంచాయతీ వారీగా 2 రోజుల ముందు నుంచే మైకుల ద్వారా టమకాల ద్వారా ప్రచారం విస్తృతంగా నిర్వహించి ఇంటింటికి కూడా ప్రభుత్వం వారిచే జారీ చేయబడినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా పంచటం జరుగుతున్నది. ఇట్టి దరఖాస్తులన్నింటినీ కూడా గ్రామ సభల యందు లబ్ధిదారులు తీసుకొస్తూ ఎవరికైనా ఫారాలు ఫిలప్ చేయడం ఇబ్బందికరంగా ఉంటే ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించేటప్పుడు హెల్ప్ డెస్కులు అని చెప్పేసి 4 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి కౌంటర్కి ఇద్దరిద్దరు చొప్పున 8 మందిని హెల్ప్ డెస్క్లో పెడుతున్నాము. గ్రామస్తులు దరఖాస్తుదారులు ఫస్ట్ ఈ హెల్ప్ డెస్క్లోకి వచ్చి వారి యొక్క వివరాలు తెలియజేసి పిమ్మట హెల్ప్ డెస్క్లో విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది ఆ ఫారాలన్నింటినీ కూడా ఫిలప్ చేయించి వారి ద్వారా వివరాలు సేకరించి ఫిలప్ చేయించిన తర్వాత రిసీవింగ్ కౌంటర్ అని చెప్పేసి 5 కౌంటర్లను సపరేట్ తయారు చేయడం జరిగింది. ప్రతి కౌంటర్కి ఇద్దరిద్దరు సిబ్బంది ఉంటారు. ఈ 5 కౌంటర్లలో 10 మంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. హెల్ప్ డెస్క్లో ఉన్నటువంటి నింపిన అప్లికేషన్లు ఈ రిసీవింగ్ కౌంటర్లో ఉన్నటువంటి 5 కౌంటర్లలో ఏర్పాటు చేసిన సిబ్బంది ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ వారి యొక్క దరఖాస్తుని సమర్పించిన ఎడల ఆ సిబ్బంది ప్రతి దరఖాస్తుని క్షుణ్ణంగా పరిశీలించి వారికి రసీదు ఇచ్చి పంపడం జరుగుతుంది. ఇందులో ఈ దరఖాస్తులో యొక్క నమోదు చేయమన్నటువంటి అన్ని యొక్క పథకాలకి దేనికి వారు అర్హులో దానికి సంబంధించిన అన్నిటిని కూడా వారు సంక్షిప్తంగా ఫిలప్ చేసి ఇచ్చటే ఇవన్నీ కూడా స్వీకరించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. చాలా సంతోషంగా అందరూ కూడా ఉత్సాహంగా ఒక పండగ వాతావరణంలో గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయనటువంటి గ్రామసభలకు విచ్చేసి వారికి ఏ స్కీములు అయితే వాళ్ళు అర్హులో ఆ స్కీముకి వాళ్ళు వచ్చి ఫిలప్ చేసి దరఖాస్తును సమర్పించుతున్నారు. దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. థ్యాంక్ యూ.